ఎన్లాగ్ ఐఏఎస్ అకాడమీ 1,40,000 పెట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది ఎండ్ ఆఫ్ ద వీడియో మీరే డిసైడ్ కండి. దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేశాను. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది జనరల్గా అసలు ఎన్లాగ్ ఐఏఎస్ అకాడమీ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఇక్కడ చూసుకుంటే 1,40,000 ఉంది. అప్రాక్సిమేట్లీ 70 ఒక బ్యాచ్కి అయితే ఉంటారు. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 10 months ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే అభ్యాస్ అని, రెగ్యులర్ టెస్ట్ ప్రోగ్రామ్, మెంటర్షిప్ అని, స్టడీ మెటీరియల్ అని, కరెంట్ అఫైర్స్ అని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆప్షనల్ విషయానికి వస్తే పొలిటికల్ సైన్స్ ఆప్షనల్, మ్యాథమెటిక్స్ ఆప్షనల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ అయితే అలాగే ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. ఒకప్పుడు చాలా పాపులర్ వన్స్ అపాన్ ఎ టైం అలాగే ఐఏఎస్ అకాడమీ అనేది టాప్ 3లో ఒకటి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2024లో జాయిన్ అవ్వచ్చా లేదా అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది. రెగ్యులర్గా క్లాసులు జరుపుతున్నారా, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్తున్నారా, అండ్ దాంతోపాటు మైక్రో టాపిక్ మేనేజ్మెంట్ ఏకేఎస్లో ఇస్తున్నారు, లా ఎక్సలెన్స్లో ఇస్తున్నారు, అండ్ అట్లాస్ స్టడీ ఉందా ఐకేఎస్లో ఇస్తున్నారు. అండ్ తర్వాత చూసుకుంటే దాదాపు క్రిస్టల్ క్లియర్గా లైవ్ క్లాసెస్ ఏంటి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయిస్తున్నారు అనే విషయాన్ని ఏకేఎస్లో ఇస్తున్నారు. అండ్ ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే పర్సనల్ మెంటారింగ్, దాదాపు 140+ ఎగ్జామ్స్, దీంతోపాటు మెటీరియల్, హ్యాండ్ నోట్స్, ఓకే, ఫ్రీ ఆఫ్ మెటీరియల్, హ్యాండ్ నోట్స్, ఇవన్నీ చాలా ఇన్స్టిట్యూట్స్ కొంచెం సేమ్ వచ్చిపోయి ఇదే కాస్త ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చాలా ఇన్స్టిట్యూట్స్ అంటే ఇప్పుడు మనము టాప్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ అనే ఒక వీడియో లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మేబీ ఈ వీడియో రిలీజ్ అవ్వక ముందు రావచ్చు, లేదా తర్వాత వచ్చి ఉండొచ్చు మేబీ, అంటే ఎడిటింగ్లో ఉంది అది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి, అమిగోస్ గురించి, తర్వాత ఏకమ్ ఐఏఎస్ గురించి, తర్వాత సిఎస్బి గురించి, ఆర్సీ రెడ్డి గురించి, లా ఎక్సలెన్స్ గురించి, ఇలా ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి నేను వరుసగా దాని గురించిన అనాలిసిస్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. సో మనం ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. ఫ్యాకల్టీ ఒకటి, ఇంకోటి ఏంటి అంటే ఆన్ టైంకి చాలా ఇన్స్టిట్యూట్స్ సిలబస్ కంప్లీట్ చేయలేకపోతున్నాయి. లాస్ట్ మూమెంట్లో అనిపిస్తున్న అపవాదం ఉంది చాలా ఇన్స్టిట్యూట్స్కి, హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్కి. కొంతమంది ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ మంది ఇన్స్టిట్యూట్స్ మాత్రం ఆన్ టైంకి సిలబస్ అనేది కంప్లీట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటి అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్గా చెప్పొచ్చు, కంటిన్యూస్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్ డెమో వేస్తారు, నెక్స్ట్ మంత్ డెమో వేస్తారు, ఈ 2 బ్యాచెస్ని కలిపి ఒక బ్యాచ్గా ఫామ్ చేస్తారు. ఇక్కడ వరకు తప్పేం లేదు, కానీ స్టడీ హాల్ మాత్రం ఈ బ్యాచ్ అయిపోయిన వెంటనే ఇంకా మీకు సంబంధం లేదు, 10 months అయిపోయింది అన్నట్లు ఉంది పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటి అంటే రోజుకి ఒక 3 గంటల క్లాస్ చెప్పేసేసి మిగతా టైంలో మీ పార్టీకి మీరు స్టడీ హాల్లో కూర్చొని ప్రిపేర్ అవ్వండి. ఎంతవరకు కరెక్ట్? హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి. ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉందా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దగ్గర ఉండి క్యాంపస్లోనే ఉంచి 24/7 పిల్లవాడిని చేయబెట్టి నడిపించి యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసేలాగా అలాంటి పరిస్థితి ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉందా అంటే ఒక 3 గంటల క్లాస్ చెప్పేసేసి అయిపోయింది ఇంతటితో అనే ఇన్స్టిట్యూట్లే ఉన్నాయి. కానీ అలాంటి ఇన్స్టిట్యూట్స్ లేవు. అలాంటి ఇన్స్టిట్యూట్ ఫ్యూచర్లో రావాలని ఖచ్చితంగా కోరుకుంది. ఎందుకంటే యూపీఎస్సీ అనేది చిన్న ఎగ్జామ్ కాదు. ఓకే, సో ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీలో ఇప్పుడు నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో అవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి కనుక్కోండి. ఇక్కడ మన ఉద్దేశం ఏంటి అంటే ఏ ఇన్స్టిట్యూట్ కంటే వేరేది లేదని చెప్పడం కాదు, కానీ ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ పిల్లవాడు కట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఈ 1,40,000 ఎనలాగ్ ఐఏఎస్ కట్టేసేసి ఇంతటితోనే అయిపోదు. మన హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి, ఎక్స్పెండిచరు, మెటీరియల్స్ కొనుక్కోవాలి, జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, లాంగ్ టైం ప్రిపరేషన్ కాబట్టి దానికి సంబంధించిన ప్లాన్ చేసుకోవాలి. మనం అప్పుడు దాకా ఫైనాన్షియల్గా బ్యాకప్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. 1,40,000 కట్టి ఎనలాగ్ ఐఏఎస్లో జాయిన్ అవ్వచ్చు అంటే 100% జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడు అంటే మైక్రో టాపిక్ లిస్టు, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నారు అనే విషయం, పర్సనల్ మెంటారింగ్, ఎన్ని టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు, టాపిక్ వైజ్ టెస్టులు పెడుతున్నారా, టెస్టులు పెడితే ఫీడ్బ్యాక్ ఏంటి, అండ్ తర్వాత వచ్చేసి ఈ కరెంట్ అఫైర్స్ క్లాసులు ఏ విధంగా చెప్తా ఉన్నారు, రైట్? ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.